శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా శ్రీరామ్ నగర్ కాలనీ నుంచి 4 మాడవీధుల గుండా ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకొని నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రాష్ట్రం సంక్షోభంలో ఉందని, అదేవిధంగా నియోజకవర్గంలో గడిచిన 5 ఏళ్లలో ఎక్కడ అభివృద్ధి జరగలేదన్నారు. టీడీపీ ప్రభుత్వంలో తాము చేసిన అభివృద్ధి కనిపిస్తుందని తెలిపారు బొజ్జల సుధీర్ రెడ్డి. ఫస్ట్ నామినేషన్ జరిగింది 11:34కి మరి బ్రహ్మాండంగా నామినేషన్ చేశాం. సెకండ్ సెట్ కూడా వేసాం, 2 సెట్లు ఈరోజు వేసాం. మా భార్య రిషితారెడ్డి గారు కూడా ఈరోజు ఇండిపెండెంట్ కూడా వేసాం డమ్మీగా. కాబట్టి అవన్నీ కూడా ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు అనుకున్నట్టు జరిగింది. ప్రజలందరూ కూడా విశేష స్పందన, ఎప్పుడు కూడా ఇంత జనాభా ఇంత ప్రజా ఆధారంతో ప్రజల ఆశీస్సులతో బ్రహ్మాండంగా ఈరోజు ర్యాలీ కూడా దేవుడి దేవాల బ్రహ్మాండంగా జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ జరగకుండా. అలానే ఈరోజు ఇటు బీజేపీ నుంచి కోల ఆనందన్న, అంటే మా ఎక్స్ఎమ్మెల్యే గారు ఎస్సీవి అన్న, ఎంపీ గారు వరప్రసాద్ గారు, అతనే నరసింహ యాదవ్ గారు పార్టీ ప్రెసిడెంటు, ఇలా జనసేన నుంచి కొట్టే సాయి గారు రావడం జరిగింది. అన్నీ కూడా బ్రహ్మాండంగా జరిగినాయి, అనుకున్నట్టు జరిగినాయి. సార్, మీరు ఇంటంటే ప్రచారం చేసినప్పుడు ఎలాంటి అనుభూతి ఏంటి సార్? ప్రజలు ఏ విధంగా విజ్ఞప్తులు చేస్తున్నారు మీకు? మేము ప్రచారం స్టార్ట్ చేసి ఇప్పుడు 2 సంవత్సరాల పైచిలికి అయింది. ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమం అని చెప్పి దగ్గర 96,000 ఇల్లుంటే అన్నీ కూడా 100% అయిపోయింది. ఇంటింటికి పోయినప్పుడు నేను ఒకటే ఆలోచించా, మనమే ఆ ఇంట్లో ఉంటే ఏం పరిస్థితి అని. అట్లా ఆలోచన చేస్తేనే అక్కడ వాళ్ళ పడే బాధలు కానీ, కష్టాలు కానీ, మంచి కానీ, చెడ్డు కానీ అర్థమవుతుంది. జరిగిన 5 సంవత్సరాల పాలనలో నక్కకి నాగలో కానీ తేడా ఉంది చంద్రబాబు నాయుడు పాలనకి దీనికి. ఇంత ముందర చూస్తే ఎంత బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు పాలన ఉందో, ఈ 5 సంవత్సరాలు ఏమీ డెవలప్మెంట్ లేకుండా నవరంధ్రాలు అన్నారు కానీ నవరత్నాలు కాదు, సరే దారుణంగా పరిస్థితి ఉంది.